ఓం శ్రీమాత్రే నమః. అందరికీ శ్రీ పరభవన సంవత్సరంగా శుభాకాంక్షలు. మీనరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 7, అవమానం 2. ఈ రాశి వారికి గురువు 1వ తారీఖు వరకు కూడా రజతమూర్తిగా ఉంటూ సామాన్య ఫలితాలు ఉంటాయి. తదుపరి పంచమంలో ఉంటూ సామాన్య ఫలితాలే ఉంటాయి. తామరమూర్తిగా ఉన్నారు. శని జన్మంలో ఉన్నారు. రాహుకేతువులు మిశ్రమ ఫలితాన్ని ఇస్తారు. గురువు చతుర్థ స్థానంలో ఉన్నంతసేపు కూడా వీళ్ళకి 3 నెలలు బాగా కలిసి వస్తుంది. తదుపరి పంచమ స్థానంలో ఉన్న దగ్గర నుంచి కూడా సంతానం వలన శుభవార్తలు వింటారు. శని జన్మంలో ఉండటం వలన వీళ్ళకి అంటే ఆరోగ్య సమస్యలు కొంచెం చూసుకోవాల్సి వస్తుంది. తలనరములు పాదములకి సంబంధించి అనారోగ్య సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రాహుకేతులు బాగానే ఉన్నారు. బిజినెస్ దగ్గర నుంచి వస్తే కనుక చేపలు రొయ్యలు చేసుకునే వాళ్ళకైతే కనుక ఈ సంవత్సరం బాగా ఉంది, అనుకూలంగా ఉంది. ఇనుము వ్యాపారం చేసిన వాళ్ళకు కూడా లాభాలు చూస్తారు. ఇక మ్యారిటల్ లైఫ్ వచ్చేసరికి ఏంటంటే మిశ్రమ ఫలితంగా ఉంది, అప్ అండ్ డౌన్గా ఉంటుంది. ఎందుకంటే జన్మరాశిలో శని ఉండటం అన్నది మామూలు విషయం అయితే కాదు. దీనికి సంబంధించి శని ప్రత్యేకమైన పూజలు చేసుకోవాల్సి ఉంటుంది. పర్టికులర్లీ వీళ్ళు రుద్రాభిషేకం చేసుకోవటం, ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకం చేయించడం, విష్ణు సహస్రనామార్చన చేయటం, విష్ణు సహస్రనామాలు చదవటం లేదా వినటం కానీ చేయాలి. ఇది ఈ సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉంది అని పర్టికులర్గా ఉగాది పరంగా చెప్పటం. ఇంకా పర్టికులర్గా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.